బర్నీ గారు నిజంగా ఎందుకు వచ్చారో, అసలు ఎందుకు ఉన్నాడో, సుమన్ శెట్టి గారు కూడా అంతే. ఏందో వాళ్ళు మంచితనమైన ఒక ముసుగులోనే ఒక 4 వారాలు 5 వారాలు వీళ్ళని లేపడానికి వాళ్ళు వచ్చినట్టుంది. తనుజ గారిని లేదా పవన్ కళ్యాణ్ని, ఈ డిమాండ్ పవన్ని వీళ్ళని లేపడానికి వీళ్ళ సపోర్ట్ వచ్చి ఇచ్చినట్టే ఉంది తప్ప వాళ్ళకి ఏమైతే ఏం లేదు. బట్ నిన్న బర్నీ గారు వాళ్ళ కూతురు వచ్చినప్పుడు అసలు ఎమోషనల్ బాగా అనిపించింది. అంటే 50 సంవత్సరాలు ఉందా, ఆయనకి ఏజ్ ఇంత పెద్ద కూతురు ఉందా అనిపించింది. అంటే ఆ ఎమోషన్ కూడా అంత బాగా అనిపించింది. ఈ సీజన్లో నాకు బెస్ట్ వాళ్ళిద్దరిదే అనిపించింది. మరి దివ్య ఎందుకు అలుగుతుంది? వాళ్ళ కూతురు వస్తే దివ్య ఎందుకు అలుగుతుంది? వాళ్ళ కూతురు వస్తే దివ్యకి మంట. అసలు ఏం ప్లాన్ చేసింది దివ్య నాకు అర్థం కావట్లేదు. ఆమె ఏమైనా బర్నీ గారు ఏమైనా ఛాన్సులు ఇస్తా అన్నాడా? ఎందుకు చెప్పండి. ఇది అసలు తనుజ గారు బర్నీ దగ్గరికి పోతే ఈమెకేం మంట? ఈరోజు అంత అరవాల్సిన అవసరమే లేదు. నువ్వు ఫస్ట్ ఎవరిని ఎలిమినేట్ చేయాలని చెప్తే హౌస్లో 10 మంది ఉన్నప్పుడు ఎవరినో ఒక పేరు చెప్పచ్చు కదా. తనుజ పేరు చెప్పాల్సిన అవసరం ఏముంది? మరి పాయింట్ కదా, తనుజకు మండదా? ఒక తండ్రికి 2 కూతుర్లు ఉంటే పడదు కదా, అలాగే అట్లే ఉంది. తనుజ ఎప్పుడు అలా లేదు. ఈమెనే దివ్యానికి తనే. ఆ ముందు నుంచి నేను చెప్పేది ఒకటే, ఆమె చాలా వెయిట్ ఉంది. ఆ వెయిట్ తీసేయండి బిగ్ బాస్ హౌస్ నుంచి అని చెప్తాను. అది మనం ఎపిసోడ్ చూస్తే కానీ తెలియదు. మన ప్రోమోస్ చూపించారు అక్కడ ఏం మాట్లాడారు అనేసి. బట్ ఆ సిచ్యువేషన్లో దివ్యానికి చాలా ఎక్కువ మాట్లాడింది, టార్గెట్ చేసిందని అనిపిస్తుంది. అంటే సినిమా రివ్యూలు ఇచ్చినంత ఈజీగా బిగ్ బాస్ ని ఆపేసి తన నోటి మాట అందరినీ తిడుతుంది. ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది దివ్యానికి. బ్రో మీరు ఒక పాయింట్ అడిగారు, ఏంది బ్రో? సుమన్ శెట్టి వాళ్ళ వైఫ్ వచ్చి తనుజ టాప్లో ఉంది, మీరు తనుజతో తక్కువ ఉండండి అని చెప్పేసింది. అది కూడా కన్నింగే కదా బ్రో, చెప్పండి. అసలు సుమన్ శెట్టిని తనుజ ఇలా సుమన్ శెట్టి ఎత్తుకున్నాడు తనుజని. ఒక అమ్మాయి ఎంత మంచిగా అయితే అంత ఫ్రీడమ్ ఇస్తుంది బ్రో. సుమన్ శెట్టి లాంటి వాడు కూడా ఎత్తుకొని నువ్వు నా పెళ్లి చేసుకో, అసలు ఆ బాండింగ్ ఎంత క్యూట్గా ఉంది. వాళ్ళ పెళ్ళాం వచ్చి అంత పెద్ద మాట మాట్లాడారు. ఆమె కడుపుమంట అయిందేమో, తనుజని నిజంగానే చేసుకుంటాడు పెళ్ళి అని చెప్పి ఆడవు కదా. బేబీ అయి ఉండొచ్చు అట్లా. అరే సుమ్ము బేబీ అంటే బయట ఉన్న బేబీ. అదేనండి అనిపించింది అంటారా? నేను అనేది ఒకటే, తనుజ ఆల్ టైమ్ మా ఫేవరెట్. తనుజనే బిగ్ బాస్ 9 టైటిల్ గెలవాలి. ఈ 2 వారాలు 3 వారాలు చూసేసి ఏదో 4 పన్నులు వేసిన ఇమాన్యుల్ కాకుండా ఫస్ట్ నుంచి ఆమె ఎమోషన్లో ప్రతి పాయింట్లోనూ ఆమెకంటూ ఒక నిజం ఉంది, ఆమెకంటూ ఒక క్లారిటీ ఉంది. ఆమె పాయింట్ ఆఫ్ వ్యూలో చూసిన వాళ్ళకే తనుజ అర్థమవుతుంది. వీడికి వచ్చే అయితే బ్రో అయితే తనుజ కన్నా ఎక్కువగా ఎంటర్టైన్ చేసిన వాళ్ళు సంజన గారు ఉన్నారు, మీరేమంటారు? ఎక్కువ ఎంటర్టైన్మెంట్ చేయలేదు. ఎందుకని స్టార్టింగ్ లో వచ్చినప్పుడు దొంగతనాలు అది ఇది అవును మనకి ఎంటర్టైన్మెంట్ చేశారు కదా. అది ఎంటర్టైన్మెంట్ కాదు బ్రో. ఏం చేయాలి? ఓవరాల్ గా ఒక మాటలో బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎవరన్నా? తనుజ గారు. ఓకే, థ్యాంక్ యూ. బై.